హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ వచ్చిన కొత్తలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పేదలకి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించిన విషయం తెలిసిందే. ఇంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చింది, ఇంకా చాలా మందికి ఇవ్వాల్సి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఈ ఇళ్ల నిర్మాణం అయితే కొనసాగుతూనే ఉంది. కొత్త ఇళ్లను నిర్మించాల్సిన అవసరం కూడా ఉంది. దీనిపై రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వం జనవరి నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి చూస్తామని, కొత్త ఇళ్ల నిర్మాణం చేపడతామని అయితే తెలిపారు. ఇందులో 2 కీలక అంశాలు అయితే ఉన్నాయి. అదేంటంటే, మొదటిది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లని ఇచ్చేందుకు సిద్ధపడింది. గత ప్రభుత్వం ఈ ఇళ్లను ఇచ్చే విషయంలో అనుకున్న అంచనాలను అందుకోలేకపోయిందని చెప్పాలి. కొంతమందికి మాత్రమే ఇవ్వగలిగింది. దాంతో ఇళ్ల కోసం ఎదురు చూసిన చాలా మందికి నిరాశ అయితే చెందారు. నిధుల కొరతే ఇందుకు ప్రధాన కారణంగా ఉన్నాయైతే చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిధుల కొరత సమస్యను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం 6 గ్యారంటీ హామీల అమలుకు డబ్బు అయితే ఖజానాలో లేదు. సో దాన్ని 100 రోజుల్లో పూర్తి చేస్తామని అయితే కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది. అందువల్ల ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ అంతా హామీల కోసం అయితే మళ్లిస్తూ ఉన్నారు. ఈ 6 హామీల్లోనే ఇందిరమ్మ ఇండ్లు అనే హామీ కూడా ఉంది. దాని కిందే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలనుకుంటున్నట్లయితే తెలిపారు. ఇళ్ల నిర్మాణం కోసం నిధులైతే భారీగా కేటాయించాల్సి ఉంది. అయితే రెండో అంశాన్ని చూసుకున్నట్లయితే మంత్రి పొంగులేటి 2020-24 జనవరిలో ఇల్లు లేని ప్రతి పేదకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇస్తామని అయితే తెలిపారు. అంటే జనవరి నుంచే ఇళ్లను ఇస్తారా లేక అప్పుడు ప్రారంభిస్తారా అనేది స్పష్టత అయితే చెప్పలేదు. ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న వాటిని త్వరగా పూర్తయితే చేస్తూ ఉన్నారు. అలాగే పంపిణీ చేస్తేనే లబ్ధిదారులకు మేలు చేసినట్లు అవుతుందని అయితే అంటున్నారు. అలా కాకుండా ఆలస్యం చేస్తే లబ్ధిదారులకు మళ్ళీ నిరాశ తప్పదని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇంకా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జనవరిలో పంచుతారా లేదా అప్పటికే మాట్లాడతారా అనేది ఇంకా తెలిసైతే రాలేదు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.